మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎవరైతే చనిపోయారో తన పేరు చెన్నారెడ్డి. హీఈస్ నేటివ్ ఆఫ్ బుకరాయి సముద్రం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో మనకి ఇమీడియట్గా నిన్న ఇన్ఫర్మేషన్ రాగానే ఇట్లా హ్యాంగింగ్ చేసుకుంటారంటనే మన ఫోర్స్ వెళ్ళి మన సిబ్బంది వెళ్ళి బాడీని దింపి తదుపరి హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈరోజు కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి అని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది. దానిపైన మనం కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు ఫర్దర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇన్క్వెస్ట్ చేపించడము, పిఎంఈ చేపించడము, పిఎంఈ తర్వాత వాళ్ళ సిఆర్పిఎఫ్ లాంఛనాల ప్రకారం వాళ్ళ ఊరికి పంపించేసి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు మనం 174 దీని కింద కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఫర్దర్ మనము సిడిఆర్స్ అనలైజ్ చేసి ఇంకా ఫర్దర్ ఏమన్నా ఉన్నా కూడా మనం దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. అట్లాంటిది ఏం లేదు. మోస్ట్లీ ఇప్పటివరకు అయితే మనకి అనిపించింది ఏంటంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఏదో ఉన్నట్టున్నాయి. సో అదేంటనేది మనకు కొంచెం సిడిఆర్స్ అది ఇది పెట్టడం వల్ల ఎవరితో కాంటాక్ట్స్ మాట్లాడేవాడు, ఏం ఇష్యూస్ అనేది మనకి తర్వాత తెలియడం అయితే జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా మనం చూసినట్టయితే ఏం లేదు. ఒక హోమ్ లోన్ ఎప్పుడో తీసుకొని ఉన్నాడు 5 lakhs. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో ఉంది కాబట్టి ఆర్థిక సమస్య కూడా లేనట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా ఫర్దర్గా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది మనం ఒక్కసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనకు తెలియాలంటే మనము దీంట్లో సిడిఆర్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఒకసారి వెరిఫై చేస్తాము. ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్ని యాంగిల్స్లో వెరిఫై చేసి మెరిట్స్ ఎలా ఉంటే అలా ఫైనలైజ్ చేస్తాం కేసు.